గోవింద 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 గోవింద.
స్వాముల వారు మనందరితో సంకల్పం చేపిస్తారు. అందరూ భక్తిగా శ్రద్ధగా అర్చక స్వాముల వారు చెప్పినట్లుగా మనం తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణోత్సవానికి కానీ పేరు నమోదు చేయించినటువంటి గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాను. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా తమ తమ సంకల్పాలను చెప్పుకొని స్వామివారి యొక్క దివ్య వైకుంఠం ఏ విధంగా శోభిల్లుతూ ఉన్నదో మనం కన్నులారా దర్శిస్తూ ఉన్నాం. అందుకనే భాగవతోత్తములందరినీ పరిశీలించిన పిమ్మట ఒక్కసారిగా ఆ రసామృతాన్ని ఏ విధంగా మనం జుర్రుకోవాల్సి ఉంటుందో మనం ఆ భాగవత స్పృహ ఒక్కసారి కలిగితే మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకనే జుర్రెదమీ కథామృతము జుర్రెదమీ పద పంకజతోయమున్ జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే జుర్రెద జుర్రు జుర్రగరుచుల్గను వారి పదంబు గూర్పవే తర్రులతోడి పొత్తిడక దాశరథి కరుణాపయోనిధి అన్నట్లుగా స్వామి మీ కథామృతాన్ని పానం చేసేటటువంటి వారి సాంగత్యంలో నన్ను రమింపజేయి తండ్రి, తర్రులతోటి పొత్తు పెట్టకుండా అని
ఈ యొక్క భావన మనం అన్వయించుకుంటే స్వామివారి యొక్క కైంకర్యం ఏంటో మనకు అర్థమవుతుంది. ఓం నమో వెంకటేశాయ. సమస్త వేదార్థ విజయ విఘనసే నమః. ప్రతిస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తితకం శుద్ధం వందే శ్రీభునార్ణవం. ప్రాణానాయమ్యాం. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతి. ఓం ఆపో జ్యోతిరసాం తం బ్రహ్మ భూర్భువస్వరం. అస్యాం శూదౌ సుదేవస్య భవతో నారాయణస్య శ్రీపుదేవోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సర్మాంగం స్థండిలా పరిధి పరిశ్నాది సర్వావృత్తంత్రపశుద్ధం శాంతం పుణ్యావాచకర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారాసృప్తశ్యమాంశేషు సరస్సరస్వరూర్దేషు అపోభిరణ్ణన్ ప్రతిపాదిష్యే గృహామృతాగం సర్గం శర్మ. ఇదమాపస్వా శుతమా శాంతా శాంతమా శుభా శుతమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమాం తాం త్రిసాః పూతా బ్రహ్మపవిత్రేణ పూతా సూర్యస్రశ్మి ఆపో వాదికం సర్వం విశ్వాభూతాన్యప ప్రాణాపాప పశువాపో నమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిశ్వాపో జ్యోతివిశ్వాపో యజువిశ్వాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భస్వరాపో అస్మిన్ బెంగా సహిష్వాహయామి. యదేశదంబరణే సహస్రం జ్ఞాపాజావిదా పురత్ర తేభ్యాం విష్ణురుష్య దేవాం చంద్రమతస్య వరుణమావాహయామి. దేశమావాహయామి రక్షాం రుద్రమావాహయామి. యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః. వరుణస్యేదమాసనం. వరుణాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి. ఇదమర్ఘ్యం సమర్పయామి. ఇదమాచర్యం సమర్పయామి. ఏతే ప్రోతవస్త్రాత్ర్యాభరణోపవీత పుష్పగంధదౌపదీపాలంకారార్థాః ఇమే అక్షతా సర్వాపచారాः. సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్ధవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణ నిర్విఘ్నేన సమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చ దర్బాహం శంఖచక్ర సంయుతం వ్యాప్తిం సంకేతం సుస్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖోచ్చేత్. ఆగ్నేయోస్మాద్యుదామహేత్తాశేదాత్తం యతోత్సంధో వైరాజంతే సుతన్నిసత్తాం ప్రేష్యాం దిశాభిధానామనాది కామే సాందినాం దాతోం భూ పద్మాకారుణే సక్షేణమావాహయామి. శాంతమావాహయామి. హరమావాహయామి. అమితమావాహయామి. తత్పత్నీం సూత్రవతీమావాహయామి. వామే జ్యామావాహయామి. తత్పత్నీస్య సక్సేనస్యేదమాసనం. విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి. ఇదమర్ఘ్యం సమర్పయామి. ఇదమాచర్యం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసేత కర్మణాన్ విఘ్నశాంతి. ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ ప్రసమాప్య కుర్యాత్ సర్వవారస్య సక్సేనస్య పూజనం భగవద్భిరణజ్ఞాతః పుణ్యః పుణ్యాహం వాచయిష్యే. ఓం వాచతాం సుపుణ్యహం కరోమి కురుష్వాస్త ప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంతు వాయుదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంతు వాయుదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంతు వాయుదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాహంతనతో విష్ణుర్చక్రమే పృథివ్యా సప్తధావిః ఇదం విష్ణుర్చక్రమే త్రధాని దేవతం సమూఢమస్య భాగంసురే త్రీణిపదావిచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి పశ్యేతోః వృతాని పశ్యసి. ఇంద్రస్య సఖాః తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూర్యः దివీవ చక్షురాతతం తద్విప్రాసో వన్యమోజార్ధ్రవాగం తత్సవిందతే. విష్ణోద్యత్పురమం పదం ద్రవిణోదా ద్రవిణశస్త్రస్య ద్రవిణోదా సరస్సు ప్రగంసతే. ద్రవిణోదా వీరవదేషణ్ణో ద్రవిణోధారాస్తి దీర్ఘమాయుః. యత్పుణ్యం నక్షత్రం తద్వత్కరువిదభవిషం. యదా వై సూర్యపదేతి నక్షత్రం నైతి యావత్ తత్సూర్యోగచ్చేతి యత్తధన్యం పశ్యేతి తావత్ గురువిదత్కారీ స్యాత్. పుణ్యాః యవకృతే. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిధిపరిశ్రాస్రవోత్తంత్రపశుత్వం శాంతత్వం సపుణ్యావాచకర్మణి పుణ్యాహం భ్రంతో భ్రంతు పుణ్యాం కర్మణోస్తు. కరుణా పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాం కర్మణోస్తు. కరుణా పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాం కర్మణోస్తు. స్వస్తిరీంద్రార్థస్వాసనః పూషాశ్వేదాః స్వస్తి నస్తారక్షరిష్ఠేమిః స్వస్తి న బృహస్పతిర్దదాతు. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిధిపరిశ్రాస్రవోత్తంత్రపశుత్వం శాంతత్వం సపుణ్యావాచకర్మణి స్వస్తిం భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి. కరుణా స్వస్తిం భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి. కరుణా స్వస్తిం భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి. వృద్ధ్యాస్మవ్యేనం సంసద్యాం మిత్రదేవమిత్రధేయన్నోస్తు. అనురాధాన్ హవిషా వృద్ధ్యంతః శతం జీవేం సదస్య వీరాः. ఓం భూః
అతిపురోక్తిష్టాయాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సర్మాంగం తండ్రిల పరిధి పరిశ్రాశ్రవత్తంత్రవిషితం శాంతత్వం సపుణ్యావాతికర్మణి వృద్ధిం భ్రవంతో భ్రవంతో కర్మరుద్ధతాం కర్మణ వృద్ధిం భ్రవంతో భ్రవంతో కర్మరుద్ధతాం కర్మణ వృద్ధిం భ్రవంతో భ్రవంతో కర్మరుద్ధతాం వృద్ధి సమృద్ధి పుణ్యా సమృద్ధి ఆపోహిష్టామయభోస్థానం ఊర్జిదాదనాం మహేరణాయ చక్షుషే యోపస్సువదమారదస్తస్య భార్యతేన ఉషతిరివ మాత్రః తస్మారంగమాభో శక్ష్యాయ జన్మధ ఆపోజనేథాజనః హిరణ్యవర్ణాశ్చ పావకాయాస్ జాతః కస్యవయాస్సుంద్రః అగ్నియా గర్భంధరే విరూపాస్తాన్ ఆపస్సగ్గుస్యానాభవంతు పవమానస్సు అర్జునः పవిత్రేణ విదర్శినిः యః పోతా సమనాత్మా పునంతమాదేవ జనాः పునంతమనవోధియా పునంత విశ్వాయవः జాతవేదः పవిత్రవతి పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదిద్యతే అగ్నే క్రత్వా కృతగుంబ్రణు ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పుణిదేస్తాః తేన సహస్రధారేణ పవమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం తతోద్యాముగం హిరణ్మ్యం ఏన బ్రహ్మ విదావ్యం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునితి సహమాపునాతు సోమస్వస్త్యావరణ సమీచ్ఛా యమో రాజా ప్రమణాభిః పునాత్మా జాతవేదాం మూర్జయంత్వాపునాతు తచ్చయోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞవతియే దైవీః స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జగాతు భేషజం షన్నో స్తుతిపదేః షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః ప్రాచ్యాహాంతి దేవార్తుజామార్జయంతాం దక్షిణాజాం దిస్మాసాః పితరామార్జయంతాం ప్రతీచ్యాహాంతి శిఖరా పశువామార్జయంతాం ఉదీహేచ్యాం దిక్షాపోషదేవనస్తుదేమార్జయంతాం ఊర్ధ్వాయాహామియజ్ఞः సంవత్సరో యజ్ఞముధర్మార్జయంతాం అథో ధరాధరేర్నాగేభ్యోమార్జయంతాం వాస్తోహాస్పదే ప్రజానీయస్వాన్ స్వావేశ్వానమేవ భవానः యత్తే మే ప్రజన్నో షష్ఠస్సనేతృపదే శంచదుష్పదే వాస్తోహాస్పదే శక్మయా సంసదాతే సక్షిమహి తైరణ్యాగాత్మత్యాః ఆవక్ష్యేముద్యోగే వృన్నో యూజం పాతస్వస్తు విశ్వదానः అమేవః వాస్తోహాస్పదే విశ్వారూపాణ్యా విషన్నే సఖాసేవయేధినः అనోరణీయాన్ మహతోమహీయానాత్మా గుహాయాని తోస్యంతో తమస్కృతం వసతి విదశోకో ధాతుప్రసాదాన్మేమానమీశం సప్తః ప్రాణాః ప్రవహన్ సప్తాః సప్తాచ్ఛతమిద సప్తజిహ్వాః సప్తైమే లోకాయ చరంతి ప్రాణా గుహాస్యాం నిహితాः సప్త అతः సముద్రాగరే సర్వే సాంతంతే సింధవः సర్వరూపాः అతశ్చ విశ్వావోషధయోరసాः శ్రేణేషు భూతా తిష్టత్యంతరాత్మా వరుణాన్మా సక్షనాన్మా పునః పాద్యాచం సమర్పయామి వర్ణాన్మా సక్షనాన్మా యథా భాసా గురోవార్ నివేదయామి తాంబూలం సమర్పయామి సువర్ణపుష్పక్షణాం సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసిన విధానాన్ని మనం ఇందాక గమనించాం. నిత్యసూర గణాలు అని కొంతమంది ఉంటారు. ఆ నిత్యసూర గణాలలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వారు విశ్వక్షేణుల వారు. ఆ విశ్వక్షేణుల వారి ఆవాహన ఆరాధన తదనంతరం కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తిక పాలికలలోకి సమస్త జీవరాశులలో ఉన్నటువంటి ఆధారభూయిష్టమైనటువంటి పదార్థాలను సంప్రోక్షణ చేసి నవధాన్యాలను, అక్షతలను, పువ్వులను, తులసి దళాలను సభక్తిపూర్వకంగా అక్కడ సంప్రోక్షణ పద్ధతి ద్వారా ఈ యొక్క విధి విధానాలను మనం తిలకించినట్లయితే మనలో కూడా ఆ స్వచ్ఛత చేకూర్చబడి మన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలన్నీ కూడా స్వామివారికే కేటాయించబడేటట్లుగా ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా మనకు ఆ త్రోవలోకి రప్పించుకుంటాయన్నమాట. కనుక మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉన్నదో, ఎంత పవిత్రంగా ఉన్నదో చేసేటటువంటి పనులు, కార్యాలన్నీ కూడా అంత శుద్ధీకరణ కావించబడి పూర్తి స్థాయిలో కర్మయోగం చేసేవారికి కర్మయోగిగాను, జ్ఞానయోగి అయినటువంటి వాడికి జ్ఞానయోగం ద్వారా, భక్తియోగి అయినటువంటి వాడికి భక్తియోగం ద్వారాను ఈ యొక్క పరమాత్మ సాన్నిధ్యం అనేటటువంటిది లభిస్తూ ఉంటుంది. ఇక్కడ చేసేటటువంటి కైంకర్యాలన్నీ కూడా కర్మయోగిగా మారుస్తూ, భక్తియోగిగా మారుస్తూ
వీటన్నిటికీ అతీతమైనటువంటి పరమాత్మ సాన్నిధ్యానికి మనకు అతి దగ్గరగా చేర్చేటటువంటి ప్రక్రియ మార్గాన్ని మనకు పట్టిస్తూ ఉంటాయి. కనుక ఆ దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి బయట ఏదైతే ఉన్నదో ఈ దేహంలో అంతా కూడా అదే ఉన్నది అని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, అలా భావించినప్పుడు పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ పంచమృతిక పాలికల్లోకి ఈ విధమైనటువంటి పదార్థాలను వేసి సంప్రోక్షణ పద్ధతి ద్వారా శుద్ధీకరణ చేసి స్వామివారికి సమర్పించబోతున్నారు. అంతేగాక లోకంలో ఉండేటటువంటి అన్ని జీవరాశులు సుభిక్షంగా ఉండాలని, ప్రకృతి ఎప్పుడూ పరమశాంతిగా ఉండాలని ఈ యొక్క కైంకర్య నిష్ఠాగరిష్టమైనటువంటి స్థాయి మనకు సూచిస్తూ ఉన్నది. కనుక ఎప్పటికప్పుడు స్వామి, పరిమళించేటటువంటి నా మనస్సు నీకు పవిత్రత చేకూర్చబడి నీకోసం ఆరాటపడుతూ ఉన్నది, నీకోసం తపిస్తూ ఉన్నది అని నిష్ఠతో మనం కూర్చున్నట్లయితే ఏ కార్యమైనా సిద్ధిస్తుంది. కనుక సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వా నశేషత మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతత. సంకల్పాలన్నీ కూడా భగవంతునివే. కనుక ఆ విధి విధానాలు మనం గుర్తించగలిగినట్లయితే ఓం నమో వెంకటేశాయ. ఓం సుజీవాహవ్యాం షణ్ణోన్హత్తాందసోర్జార్తాం స్వయం భరకేం తేం దాయ నాగరాజమావాహయామి, శాస్త్రేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రసవిదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమాచం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వేదాం విష్ణునా భగ స్వస్తి దేవ్యే జనరమణ స్వస్తి పూషాం సరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనా స్వస్తయే వాయుం బభ్రామహే సోం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాసో వందన విశ్వే దేవానో ద్యా స్వస్తే వైశ్వానరో సరగ్నిః స్వస్తే దేవాః వంత్రిభువః స్వస్తే స్వస్తినో రుద్రః పాత్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యరేవతి స్వస్తి నీంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నోః ఇదే కృధి స్వస్తి బంధామణిరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తైనంతార్క్షమనిష్టనిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సో బృహద్యసో నాపవారుహేమ అంహోం చ మాంగిరా సంజయం చ స్వస్త్యాః త్రేయం మనసా దాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్ం బాధే సోయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి కైంకర్యాలలో మనం ప్రతిసర బంధన కైంకర్య విధులను చూడబోతూ ఉన్నాం. అంతేగాక స్వామివారు కొన్ని సంకల్పాలకు కట్టుబడి ఉండడం ఈ గమనార్హంగా మనం చూడవచ్చు. అంటే ఎందుకు? సామాన్య మానవులు కదా కొన్ని సంకల్పాలకు కట్టుబడి ఉండాలి. మరి దేవదేవుడైనటువంటి పరమాత్మకు కూడా సంకల్పాలు ఉంటాయా? దేవదేవుడైనటువంటి పరమాత్మ కూడా కొన్ని నియమాలకు కట్టుబడి ఉండవలసి ఉన్నదా? దేవదేవుడైనటువంటి లోకాలనే సృష్టించి ఆయా లోకాలకు ఆయా విధి విధానాలతో కూడినటువంటి దేవతలను నియమించినటువంటి పరమాత్మకే సంకల్పాలను అవకాశభావంగా సంకల్పాలను పాటించేటట్లుగా ఆ నియమం ఉన్నదా అని మనం ఆలోచించినట్లయితే గొప్ప ఆదర్శాలను అంటిపెట్టుకుని ఉండండి అనేటటువంటి సిద్ధాంతాన్ని మనం గీతాచార్యుడు ఏ విధంగా చెప్పి ఉన్నాడో దాన్ని మనం గమనించినట్లయితే లోకంలో ఉన్న వారందరికీ కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో జగత్ ప్రసిద్ధి చెందినటువంటి కైంకర్యాలన్నింటిలో కూడా పరమ పవిత్రమైనటువంటి తారాస్థాయిలో వెలుగుతూ ఉన్నటువంటి కైంకర్యం ఏదైనా ఉన్నది అంటే అది తిరుమలేశుని యొక్క దివ్యమైనటువంటి నిత్య నూతనోత్సాహంతో కూడినటువంటి కళ్యాణ మహోత్సవం ఒక్కటే. కావున నేడు దేశ విదేశాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కళ్యాణోత్సవానికి ఎంతగానో పరితపిస్తూ ఎంతగానో ఆరాటపడుతూ భక్తిభావంతో కళ్యాణోత్సవానికి ప్రత్యక్షంగా చూసేటటువంటి అవకాశాన్ని కలిగించుకునేటట్లుగా తిరుమలకు విచ్చేస్తూ ఉంటారు. అందుకనే అలాంటి పరమాత్మ దేవదేవుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి వైఖానస ఆగమోక్తంగా ఈ యొక్క కళ్యాణ క్రతువును నిర్వహించుకుంటూ ఉన్నారు అర్చక స్వాముల వారి చేత. ఈ కళ్యాణోత్సవం లోక కళ్యాణకారకం కావుననే నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో ఈ విధంగా వెలుగుతూ ఉన్నది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని అన్నమాచార్యుల వారు ఏర్పాటు చేసి తదనంతరం ఆ పరంపర కొనసాగింపుగా నేటికి కూడా అత్యద్భుతమైనటువంటి దివ్య కైంకర్యంగా కొనసాగుతూ ఉన్నది. కనుక ఇదంతా కూడా స్వామివారి యొక్క సంకల్పమే.
కనుక జీవుని సంకల్పం అంటూ ఏమీ లేదు, అది కూడా భగవంతుని సంకల్పమే అని గీతాచార్యుడు పదే పదే చెప్పి ఉన్నాడు. న తద్భాసయతే సూర్య న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. కావున సూర్యచంద్రులను సైతం వెలిగించేటటువంటి పరమాత్మ కూడా కొన్ని సంకల్పాలను కట్టుబడి ఉంటాడు. అదిగో మనం చూస్తూ ఉన్నాం. ప్రతిసర బంధనం, స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు. అదే రీతిలో ఇరు దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి ఇరువురికి కూడా వామహస్తాలకు ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తారు అర్చక స్వాముల వారు. శ్రీదేవి యొక్క వామహస్తానికి అంటే ఎడమ చేతికి ఈ యొక్క ప్రతిసర బంధనాన్ని విధించేటటువంటి ఒక భక్తి సూక్ష్మాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు భూదేవి అమ్మవారు ఇరువురు కూడా ఎంతో వైవిధ్యమైనటువంటి స్వామివారికి పట్టపురాణులైనటువంటి వారిద్దరూ కూడా అన్యోన్యతాభావం అంటే ఎలా వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో ఈ యొక్క ఎప్పుడూ కూడా కొత్తది నూతన ఉత్సాహంతోనే ఉంటుంది, కొత్తది ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కొత్తదనంతో ఉన్నటువంటిది ఏదైనా ఉత్సాహంతోనే ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతుర్లు అన్నట్లుగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కనుక జగత్ప్రసిద్ధి చెందినటువంటి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలు దేశాలకే కాదు, ఈ భూమండలమే కాదు, లోకాలకు కూడా విస్తరించబడి ఉన్నాయి. కావున పిలిచేటటువంటి ఆరాధించేటటువంటి ఆ భక్తులకు భగవంతునికి మధ్య ఏమాత్రము తేడానే లేదు అంటూ అభేద స్థాయిని సూచిస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. ఎప్పుడు భక్తునికి భగవంతునికి అభేద స్థితి కలుగుతుంది అంటే భగవంతుని పట్ల ఎప్పుడు కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అన్నట్లుగా స్వామి అతిపతి గతి సర్వం అన్నీ నీవే అంటూ భగవంతుని కోసం వేసేటటువంటి ప్రతి అడుగు కూడా భగవంతునికి భక్తునికి అభేద స్థితికి తీసుకువచ్చేటటువంటి ఆ విధి విధానాన్ని మనం గమనించవచ్చు. కావున ఇప్పుడు అమ్మవార్ల యొక్క వామహస్తానికి ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అటు శ్రీదేవి ఇటు భూదేవి ఇద్దరు కూడా ఎంతో చక్కనైనటువంటి తల్లులై లోకాన్ని పావనం చేసేటటువంటి వారై లోకాలను పాలించేటటువంటి వారై పరమాత్మకు పట్టపురాణులై ఈ విధంగా వెలుగుతూ ఉన్నారు. అంతేగాక రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను ధరించి దివ్యమైనటువంటి షోడశోపచార విధులను నిత్యము ప్రపంచం నలుమూల నుంచి ఉన్నటువంటి భక్తులందరి చేత ఆ సేవలను పొందుతూ స్వామివారు ఎంతో రాజసోపేతంగా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి మనకు కనిపిస్తూ ఉన్నారు. కనుక చేసేటటువంటి పదార్థము, స్వీకరించేటటువంటి వస్తువు, దాన్ని పొందబడేటటువంటి అధికారం, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క స్థాయిని సూచించేటటువంటి అంశాలు. కనుక దృష్టి, ద్రష్ట, దృశ్యం ఈ మూడు కూడా పరమాత్మయే. చూసేటటువంటి వాడు, చూడబడేటటువంటి పదార్థం, అందుకు జరిగేటటువంటి కార్యం, ఈ మూడింటికి కూడా ఒకే నియమం ఉంటుంది. ఆ మూడింటికి అధిష్టానపరుడైనటువంటి పరమాత్మను మనం దర్శిస్తూ ఉన్నాం. అంతేగాక అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని ఇప్పుడు కాసేపట్లో మనం చూడబోతూ ఉన్నాం. అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నదాతమం శుద్ధం శుద్ధేన సామ్నాః నమో వెంకటేశాయ. దేవ్యా హోతారావృందు పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః మహ్యై జంతవ్యాన హవ్యాకోతి సత్యామన సౌమ్యాస్తు ఏన మానిగాహం గతమర్చనాహం విశ్వే దేవాసో అధివోచతామి ఉద్ధన్యమానమస్యామేధ్యాం పాప్మానం భజమానస్యంతు శివానः సంత ప్రదస్య సన్నా మాతా పృథివీ తోకసాద పూతః సౌమ్యా శృణద్ధం వృషణా హోత వింశతి జాతవేద భువనశ్రేతే హింసతపసోజ్జనిష్యతే అగ్నిమశ్వత్థాదవ్యవాగం సమీగర్భాజనన్వ్యామి అభూః घृतः पदीका घृदयाण्डग्नि घृतैः समिद्धकृतमस्यान्नं घृतः पुषस्त्वा सरिता वहन्ति कृतं पिबन् श्रिया यक्षदेवान् आयुर्दा अग्निः विशोषाणो घृतः पदीका उपावरवः जातवेदः पुनस्तन् देवेभ्यो ब्रह्मणः प्रजानन् आयुः प्रजाग्मरीमस्मात् देशस्रोति दिनो द्रोणे अग्न्याया हिविते घृणानो विदाति
నిహోతా సత్సవిరిషి అయితేని మన్యస్వ నుమతేని మన్యస్వ సరస్తేని మన్యస్వ దేవసవిత ప్రసువ బ్రహ్మజ్ఞానం సంప్రసాదిమస్రచ వేనావ సబుద్ధ్యామాస్విష్టాశ్చానుమతస్వ బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమో ధేనుం సోమర్వంతమాన సోమో వీరం కర్మణి దాతు సాధన్యం క్షగం సభేయం త్రిస్రాణం యోదాతస్మై సోమావాహయామి అజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యతన్నాగసృష్టి యజమానోస్తు సప్తర్షీనాగం సుతాం మిత్రులగస్తత్రేమం యజ్ఞం యజమానశదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యతన్నాగసృష్టి యజమానోస్తు సప్తర్షీనాగం సుతాం మిత్రులగస్తత్రేమం యజ్ఞం యజమానశదేహి ఓం ప్రోక్ష పవిత్రే ఏస్థో వైష్ణవ్యేస్థో యజ్ఞేస్థో వాయుభూతేస్థో విష్ణుర్మనసాభూతేస్థో యజ్ఞస్య పావనేస్థః పరశ పవిత్రేస్థో వైష్ణవ్యో దేవసవితప్రసపనాత్ త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యస్రస్మిరాభో దేవీరగ్రే భువగ్రే భువగ్నిం యజ్ఞం నేతాగ్రే యజ్ఞపతిం దత్తైష్మానింద్రౌత్తూర్యయూయం నిరుద్ధం ఉత్తతూర్యే ప్రోక్షితాస్తా విష్ణవే నమః విష్ణోస్తు భోసి దక్షిణతా విష్ణోస్తు భోసి పశ్చిమస్వ దత్తాన్ దేవేభ్యో విష్ణోస్తు భోసి श्रुतासी घृतासी ध्रुवासी तारणासी वानस्पत्यो देवेभ्यः संदस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानवादमिच्छा प्रणयज्ञं देवतावध्यात्तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानशदेहि ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानवादमिच्छा प्रणयज्ञं देवतावध्यात्तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानशदेहि ओं प्रणय को वः प्रणयतु स वः प्रणयत्वापो देवी प्रणयानि यज्ञगं संसादयन्तनः दक्षिणप्रेतौ ब्राह्मण तीर्थेन प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतमावाहयामि रुद्रानावाहयामि अपापस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि इत्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवता सोममावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञदेव विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठन्नपामि इन्द्रायष्ठन्नपामि अग्नेष्ठन्नपामि सोमायष्ठन्नपामि अग्नेष्ठन्नपामि सोमायष्ठन्नपामि अग्निसोमाभ्याञ्जष्ठन्नपामि प्रजापतिष्ठन्नपामि ब्रह्मणेष्ठन्नपामि इन्द्रायष्ठन्नपामि वसुभ्योष्ठन्नपामि मरुद्भ्योष्ठन्नपामि रुद्रेभ्योष्ठन्नपामि अपापस्पृश्य ओं श्री महाविष्णुवेष्ठन्नपामि मित्रायष्ठन्नपामि वरुणायष्ठन्नपामि आदित्येभ्योष्ठन्नपामि सिभ्याण्ठन्नपामि पूष्णेष्ठन्नपामि कक्षायष्ठन्नपामि कक्ष सोमायष्ठन्नपामि औपासने यज्ञायष्ठन्नपामि यज्ञदिष्वेभ्यो देवेभ्योष्ठन्नपामि सर्वदेवेभ्योष्ठन्नपामि आज्यन्त्रिप्रतिश्रियामि चरुन्त्रिप्रतिश्रियामि अग्ने ज्योतिषि समितसि स्वाहा अमृतमसुवारणमसि अन्तर्दमक्षान्तरतारातयः प्रतिष्ठारक्षप्रतिष्ठारातयः चिक्पतिस्वापनात् त्वच्छद्रेण पवित्रेण वसोत् सूर्यस्रश्मि स्वाहा वाक्पतिस्वापनात् त्वच्छद्रेण पवित्रेण वसोत् सूर्यस्रश्मि स्वाहा देवस्तासुविदापनात् त्वच्छद्रेण पवित्रेण वसोत् सूर्यस्रश्मि स्वाहा मूलाग्राभ्यां स्पर्शयित्वा अध्यच्च अक्षताम् आज्यां चरुभिः अक्षताच जर्विरिमामे दृष्टयाधेनः सन्त्वेकाच शतं च सहस्रं च आयुधं च नीतं च प्रेतं च अर्भजं च निर्भजं च समुद्राच्च विजन्तां च वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेसे नमः सहोत्से नमः विरप्तसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसविता प्रसवा षष्टिसहस्राणि तमक्षमद्भरमाणया ऐतेत्मा आत्मा जातवेदस्तेनेतस्वधेजेद्वधेजास्मान् प्रजया पशुब्रह्मोत्सेनान्नाद्येन समेध्या अस्मिन् औपासनादिगुण्डे ब्रह्मन् संस्थम् आधास्ते आधस्ता समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा युक्तावह जातवेदपरस्तादग्ने दकर्मक्रियमाणं यथेदं त्वङ्पशक्वे दिशासि कर्ता त्वयागाश्वान् पुषात् सनेम स्वाहा यातिरस्य निपद्येऽहं विधरणीयते तान्ताक्धारयामहग् स्वाहा सगमराधिन्यै देव्यै स्वाहा प्रसादिन्यै देव्यै स्वाहा ओं भूः स्वाहा ओं भुवः स्वाहा ओं स्वः स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा
सत्येन त्वाभिर्यामदस्ते वक्ष्य अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपापस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्यभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्या तरुं सावित्र्या गृहीत्वा व्याहतिर्ज्योति ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अयते नमः गुस्थाः अनुमते नमः गुस्थाः सरस्ते नमः गुस्थाः देवसविताः प्रासाभिः ओम भूः अतिपूर्वोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् आघारहोमान्ते स्वरमन्त्रपर्यात्रणात् प्राश्तार्थमतो देवाय वैष्णवं भोष्ये अयतेन मनिस्वा अनुमतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसविताः प्रसवा ओम मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुर्चक्रमे त्रेधानदेवतं समूढमस्वागं सरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुर्गपादाभ्यः अतो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतो वृतानि वसुसि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासो वन्यमो जाध्रुवागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा ऐते नमः गुस्थाः अनुमते नमः गुस्थाः सरस्ते नमः गुस्थाः देवसविताः प्रासाभिः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరు
పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వమును భగవతో మహావృషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిశక్త్యా భ్రియమాణస్య మహాజలౌధస్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజ వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కుర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాఖ్య సప్తలోకానాం మూర్ధభాగే భూలోక భూర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్ర ఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమనీ రక్షావతి సింధుమతి గంధవత్యలకావతి శోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయం నిరుతి వర్ణవాయు కువేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలైతే లవణేక్షుసురా సర్పిత క్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవరివృతే జంబూ ప్లక్షకుచక్రౌంచ సాగసాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతి మాహేంద్రమళయ సహ్య దృష్టమద్రక్తమద్వింద్య పర్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజతే భారత కింపురుషహారీ లావృతభద్రాశ్వకేతుకమాలకరమణక కురువర్షాఖ్య నవర్షాణాం మధ్యే భరతవర్షే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు హ్యజన్మని చ ఏతక్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్తంశానాం మాతృంశానాం సర్వేషాం పితॄణాం కుంభే వాకలోహితదామాది సంఘాతపకాలసూత్రాది యుదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమడపర్యంతం కృతరాశేర్వర్సహస్రావసానే ఏకైక తిలాపగ్రహక్రమేణ సర్వదా స్వగృహసంహితకాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగణీకృత అగ్నిష్టామ అతరాప్తాప్తోజ్యామ శాంతౌనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాహత్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం పరవ్యూహమంతర్యామి అర్చావతార స్వరూపరుణైః భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవిష్టాదిత్వగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరద బాలహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రారాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నత్రే ఆంగీరద బాలహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రారాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాద్ ఉత్పత్తిస్థితే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవజన్మనః పౌత్రాయ ఆంగీరద బాలహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రారాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరద బాలహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రారాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ
కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యదుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవన పురాణారో ఇదల పంచార్షే పురాణిద భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాసో జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణే ధ్రువత్రయార్షే ప్రదానిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం స్వరాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీరుదాం దాస్యాం విష్ణుమే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్యా తాళంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి శ్రీనాథ కమలాపతి కన్యాదాన సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క అంటే ఇరు దేవేరుల యొక్క ప్రవరను విన్నాం. చక్కనైనటువంటి ఆ ప్రవరలో రాజసింహమైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి పరమాత్మ ఎలాంటి లక్షణాలతో ఉంటాడో మనం గమనించవచ్చు. అంతేగాక స్వామివారి యొక్క నిష్ఠాగరిష్టమైనటువంటి ఆ ఉనికిని గమనించాలంటే ఎవరి వల్ల కాదు. కావున భరద్వాజ గోత్రోద్భవస్య అంటూ ఉన్నారు. అంటే వశిష్ఠ అనేటటువంటి శబ్దము వేదాలలో ఒక 12 సార్లు వస్తూ ఉంటుంది. అంటే వశిష్ఠుడు అంటే మనకు పురాణాల ప్రకారం కనిపించేటటువంటి వశిష్ఠుడు కాక వేదాలలో అనంతమైనటువంటి గుణ సంకేతంగా ఉండేటటువంటి శక్తి చైతన్యమూర్తులు కూడా ఉన్నారు. అదేవిధంగా భారద్వాజ మహర్షి లేదా ఋషి అని చెబితే ఇక్కడ పౌరాణికంగా కాకుండా వేద సమ్మతమైనటువంటి సమాచారంగా గమనించినప్పుడు మాత్రమే ఋషి ప్రోక్తమైనటువంటి ఆ సమాచారాన్ని మనం గమనించగలుగుతాం. అందుకే ఇక్కడ శాస్త్రము అంటే వేదము, వేద సమ్మతము అంటే అది శాస్త్ర సమ్మతము అని అర్థం. కనుకనే ఈ యొక్క వేదము తర్వాత గురువులు అంటే శాస్త్రము గురువుల మీదనే ఆధారపడి ఉన్నది సనాతన వైదిక ధర్మం అంతా కూడా. ఇక్కడ అలాంటి నిత్య వైదిక కర్మలతో ఎప్పుడూ కూడా విరాజిల్లుతూ ఉన్నటువంటి తిరుమల క్షేత్రం అనంతకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క లీలా విశేషపూరితమైనటువంటి సంకల్పాలను మనం దర్శించినట్లే అవుతుంది. కనుక ఇప్పుడు పరమ పూజితమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి అతి రహస్యమైనటువంటి ఒక సంకేతాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. అంటే నిష్ఠతో చేసేటటువంటి భక్తితో ఆరాధించేటటువంటి మనస్సు భగవంతుణ్ణి అలాగే పట్టిస్తూ ఉంటుంది. అందుకనే మనస్సు అనున్నది బయటికి ప్రవాహ రూపంగా వెళుతూ ఉంది అంటే అది మనస్సు మాత్రమే. అలా బయటికి వెళ్ళేటటువంటి విషయ చింతనల మీదికి మరలేటటువంటి మనస్సు ఒక్కసారిగా అంతర్ముఖం చేసుకుంటే ఆత్మ సంస్థంహన కృత్వా నకించిదపి చింతయేత్, మనస్సు ఎక్కడ పుట్టిందో అక్కడ లయం చేసుకుంటే అది ఆత్మగా గోచరిస్తుంది. కనుక మనస్సు అను దానికి ఒక ఉనికి లేదు. ఒకవేళ ఉనికి ఉంటే అది భాగవత స్ఫురణతో స్పర్శతో ఉండాలి అంటుంది వేదాంత శాస్త్రం. ఎందుకంటే అన్నీ కూడా యదృశ్యం తన్నశ్యం, కనిపించే ప్రతివన్నీ కూడా నశించేవే. కావున కనిపించకుండా కదిలిస్తూ ఉన్నటువంటి పరమాత్మను పట్టుకోవాలంటే మనకు ఈ యొక్క విధి విధానాల పూరితమైనటువంటి ఆ సంకల్ప భావం మనకు అందుబాటు కావాలి. కనుక లోపల అంతర్ముఖంగా మనం ప్రవేశిస్తే వృత్తాసురుణ్ణి సంహరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఇంద్రుడు.
ఇంద్రుడు ఎప్పుడు కూడా పిలిస్తే పలికేటటువంటి దేవుడు. పురాణాల ప్రకారం కాకుండా వేదాల ప్రకారం ఇంద్రదేవుణ్ణి మనం ఒక్కసారి గమనించినట్లయితే సకల సంకల్పాలకు తాను కారణమై ఉన్నాడు, సకల సంకల్పాలను తాను సిద్ధి చేస్తూ ఉన్నాడు. అలాంటి పరమాత్మ ఇంద్రుడు. కనుక పరమాత్మ స్థాయిలో మనం ఇంద్రుడిని గమనించినట్లయితే, వేదంలో ఉన్న సాహిత్యాన్ని భాష్యాన్ని మనం గమనించినట్లయితే, ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ కళ్యాణ కైంకర్యంలో కూడా ఇంద్రుని పాత్ర ఎంత గొప్పగానో ఉంటుంది. కనుక ఇంద్రుడు చెప్తే వినేటట్లుగా ఉండే దేవతలు అనేక మంది. అందులో ఒకరు అగ్నిదేవుడు, వరుణుడు, పూషాదేవుళ్ళు, అగ్నిదేవుళ్ళు, తర్వాత ఆకాశంలో ఉండే అంతరిక్షంలో ఉండేటటువంటి విశ్వే దేవతలు అంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇంద్రుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ పాలించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారే. కనుక మనం మానవులే చేసుకుంటున్నటువంటి కళ్యాణ మహోత్సవాలలో కూడా ఇంద్రుని యొక్క పాత్ర అతి విశేషంగా ఉంటుందన్నమాట. కనుక వృత్తాసురుడు అనేటటువంటి విషయ చింతనలలో అరిషట్వర్గాలలో కూరుకొని పోయి ఉన్నటువంటి భావంనే వేదం ప్రకారం వృత్తాసురుడు అంటారు. కనుక ఇంద్రుణ్ణి వృద్ధి చేసుకొనుము అని ఋగ్వేదంలో పదే పదే వస్తూ ఉంటుంది ఈ సమాచారం అంతా కూడా. కనుక ఇంద్రుణ్ణి మనం వృద్ధి చేసుకోవాలి. ఇంద్రుణ్ణి వృద్ధి చేసుకోవాలి అంటే అర్థం ఏంటి? ప్రకృతి పరంగా ఉన్నటువంటి ప్రతిదాన్ని గౌరవిస్తూ పూజిస్తూ ఆరాధనాభావంతో తిలకిస్తూ ఉంటే, ప్రకృతి మనం రక్షించుకుంటూ ఉంటే ఇంద్రుణ్ణి మనం ఆరాధించినట్లే. ఎందుకు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని గణాలకు అధిష్టాన దేవతగా ఇంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. కనుక ఈ కళ్యాణోత్సవంలో కూడా ఇంద్రుని యొక్క పాత్ర అతి విశేషంగా ఉంటుంది. కనుక మనం ఈ యొక్క సూక్ష్మమైనటువంటి దేవీ దేవతలను ఆరాధించేటప్పుడు మనం అద్వైత కోణంలో కానీ చూసినట్లయితే పరమాత్మ అనేక రూపాలలో ఉన్నప్పటికీ ఒక్క సత్యం అనేక రూపాలలో ఆరాధించబడుతూ ఉన్నది. అందుకనే ఏకం సత్విప్ర బహుధా కళ్యాణ మహోత్సవం భవంతు సత్యా సమిధాం సద్రౌ. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమృద్ధోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తామగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత తథా సీతా సావిత్రీ సుమంగళీయం మధురిభాగం సమేతవస్యత సౌభాగ్యమత్వై దత్వాయాధాస్తం విపరేతన. మేధినీ దేవీ వసుంధరా ప్రసుదా దేవీ వాసవీ బ్రహ్మవత్సృణాం శ్రోత్రం చర్మణ. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సమృద్ధోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
ब्रह्मणस्य विद्वान् देवस्येढो वयाश्रेष्ठाः यजुष्ठो वन्यतमस्वशिदानो विश्वाद्वेषां सुप्रमुत्यत्स्वाहा तत्तन्नोऽग्नेमो भवति नेतस्यास्यावसोऽव्युष्टौ अभयक्ष्मणो वर्णगमृदानो बिहिमृडीकं सहोनेधि स्वाहा त्वमग्ने अयास्यासन्मनसा यतः अयासन् हव्यमूषेयानो देहि वेजग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वाहा ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः ओं भूः अतिपुरोक्तमुष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये ऐतेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसवा इमां लाजान्ति आज्यमभिगार्य इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणिमन्यतां यन्नार्यवविरोधे अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेव दरेदन्तां ज्ञातयो मस्वाहा उदायसा स्वायुषोदोहिनाग्मसेनोत्तब्जन्यस्य पुष्पेणो दत्तामृतागम् अनु विश्वावदत्त्वया व्यंधारावदन्या इव अतिगाहे महेद्विषः इमां राजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणिमन्यतां यन्नार्यवब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेव दरेदन्तां ज्ञातयो मस्वाहा उदायसा स्वायुषोदोहिनाग्मसेनोत्तब्जन्यस्य पुष्पेण दत्तामृतागम् अनु विश्वावदत्त्वया विंधारावदन्या इव अतिगाहे महेद्विषः इमां राजानोपामि समृद्धिकरणान् मम तभ्यन्त संवरणां सदग्निरणिमन्यतां यन्नार्यवब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेव दरेदन्तां ज्ञातयो मस्वाहा उदायसा स्वायुषोदोहिनाग्मसेनोत्तब्जन्यस्य पुष्पेण दत्तामृतागम् अनु विश्वावदत्त्वया व्यंधारावदन्या इव अतिगाहे महेद्विषः ओं भूस्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वस्वाहा तेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः ओं भूः अतिपुरोक्तमुष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्तरवीर्यातरणात् प्रास्तात् समतो देवादिवैष्णवं मोक्ष्ये तेन मुनिस्वा अनुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसवा ओं मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां स्वाहा इदं विष्णुचक्रमे त्रयधानदेवतं समूढमस्वां श्रेय स्वाहा त्रीणि पदाविचक्रमे विष्णुगोपादाभ्यः अधो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि प्रस्येतोः वृतानि वसुसि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसंसूर्यः दिवि वजक्षरादग् स्वाहा तद्व्यप्रास वन्यवोजार्ध्रभागं दत्सविन्दते विष्णोर्जत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वस्वाहा ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः स्वस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः ओं भूः अतिपुरोक्तमुष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलत्वं परिष्टातन्त्रं करिष्ये तेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसवा यतस्य करुणोत्तिरेदं विद्यान्येन महाकरम् अग्नेस्तं करोतु स्वाहा अग्नेः सुष्टगते सुताहुतातेनां कामान् समतरित्रे स्वाहा अग्ने स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्ने नमते स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतंस्मै स्वाहा अग्नेः सुष्टगते स्वाहा वास्तवते नमो वास्तवते स्वाहा इन्मात्मनमिन्दाबोधग्नि तत्परतः जातवेदाविचक्षणे स्वाहा पुनरग्निश्चक्षुरः पुरेन्द्र बृहस्पति पुनर्म्याश्वाजमं दीक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा श्रेष्ठेभ्यः स्वाहा भेषन्दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रायत मध्याश्रायत षट्कुरमतिनोक्तञ्जज्ञे अतिरिक्तं कर्मणो यच्छेन मग्नः पर्वाणि प्रतिनिधि कल्पयन् स्वाहा कृताहुतिरेति देवान् स्वाहा यथोश्रेष्ठ धीमहि स्वाहा समितेजोस्तेजोमहि स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समित सप्तवा सप्तशे सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इन्द्रिय सप्तयोनिरावृण स्वाहुतेन स्वाहा अग्निर्भक्तं वेदिर्भक्तं देवोर्भक्तं पृथिवीभक्तं वोषधि वनस्पतिगन्धर्वाशिष्यभक्तं अग्निर्जीर्णं वेदिर्जीर्णं देवोर्जीर्णं पृथिवीजीर्णं
ఓషధి వనస్పతి గంధర్వాశ్చేజ్యనగ్ స్వాహా సమంతాం భవిష్యావతేన సమాధిత్యై సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యం నభో గచ్చత యత్స్వాహా సప్తదేజ్ఞే సంధ్యసప్తైష్వా సప్తయ సబ్ధామ ప్రియాణి సప్తహోత్రాः సబ్ధాత్రా ఇంద్రియ సప్తయో నిరావరణ స్వాహేన స్వాహా అగ్నిస్త్రిపదు వేదస్త్రిపదు ద్యోస్త్రిపదు ద్విస్త్రిపదు బ్రహ్మాద్యాస్త్రిప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాశ్చేజ్యత్రిప్యంతాం వేదక్షప్రదాం ప్రీతాం సాక్షిమస్త్రిప్యంతాం ఐతేన ముగ్గుస్థాः హనుమతేన ముగ్గుస్థాः సరస్తేన ముగ్గుస్థాः దేవసుతా ప్రాసావీః పవిత్రం స పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహా సన్మే భూయాత్ స్వాహా శ్రేష్ఠాः ప్రాచ్యాహాంతి దేవార్తుజా మార్జయంతాం దక్షిణాయాం దిస్మాసాः పిత్రా మార్జయంతాం ప్రదీచ్యాహాంతి శిఖరా పుష్పా మార్జయంతాం దీచ్యాం దిశ్యా భూషదేవ వనస్పతి మార్జయంతాం ఉద్భాయాం జగ్ని సంవత్సరో దక్షిణతా విష్ణు సదనసి పశ్చిమతా విష్ణు సదనసి ప్రాచ్యాం విష్ణు సదనమసి సర్వాణ్యాన్ సమూష్య గ్రంథిం విసృజ్య అద్భిః ప్రోక్ష ఆప్యాయంత్వామితి జుహోతి ఆప్యాయంత్వామా భవోషధి క్షతతానరుష్ఠమేర యత్స్వాహా శుద్ధ్యంతాం దేవసదనం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోద్భూతి ఆదిత్యः సోమో నమః త్రియాయుషం జమదగ్నే కశ్యపస్య త్రియాయుషం యద్దేవానాః త్రియాయుషం కన్యాస్య త్రియాయుషం దీర్ఘాయుత్వాజ బలాజ శతాజ శతం చ వర్షసే త్రియాయుషం దీర్ఘాయుత్వాజ బలాజ శతాజ శతం చ వర్షసే త్రియాయుషం ఆపోహిష్టామయో భూస్థానో తస్మా అరంగమావో సఖ్యాయ జన్మదా వర్చస్సేనాహం వర్చస్సే భూయాసమస్తే అగ్నే హరస్సేనాహం హరస్సే భూయాసం మయి మేధాం మయి ప్రియాం మయి అగ్నిస్తేజో దాతు మయి మేధాం మయి ప్రియాం మయి ఇంద్రియం దాతు మయి మేధాం మయి ప్రియాం మయి సూర్యోద్భ్రాజో దాతు జ్యోక్షసూర్యందృశే యవదగాన్ మతోర్నవః దిభ్రాజమానసరసమధ్యా సమార్షభోరోహితాక్ష సూర్యో పశ్చన్మనసాప్నాతు ఓం క్షమే సదస్యమే జ్ఞమదే నమః తేహే జ్ఞానం తస్మై దర్శనం తస్మై నమః నమః పుష్పై నమః స్తోత్రే నమః ప్రజ్వలితో నమః కాయేన వాచా మనసేంద్రియైర్వారుద్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయ సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః యథాస్థానం యథాసకం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః గురో భారం నివేదయామి ఆజ్యో భారం నివేదయామి ఆదిత్యోపగచ్చ ఆజ్యో భారం నివేదయామి అగ్నిం ఆదిత్యోపగచ్చ సర్వం శ్రీభూనీలాసమే శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి లాజహోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా వీక్షించాం. అంతేగాక ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి దివ్యమైనటువంటి ప్రక్రియను మనం తిలకించబోతూ ఉన్నాం. స్వామివారు
స్వామివారు అమ్మవార్లు ఇరువురు కలిసి చేసేటటువంటి హోమాలు కొన్ని ఉంటే, కేవలం అమ్మవార్లు చేసేటటువంటి హోమాలే కొన్ని ఉంటాయి. వాటిలో లాజహోమం ఒకటి. లాజహోమం అంటే పేలాలు, లాజలు అంటే పేలాలు. స్వామివారికి ఎంతో ఔన్నత్యపూరితమైనటువంటి ఆయుష్మంతుడై భగవద్గీతలో చెబుతూ ఉన్నాడు కదా, అతి బలీయమైనటువంటి కాలస్వరూపుని నేనే అంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా లాజహోమంలో స్వామివారి యొక్క ఆయుష్, అత్యద్భుతమైనటువంటి పరాక్రమం, ఆ లోక నియంత్రణ అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని అమ్మవార్లి స్థాయిలో చేసేటటువంటి ప్రక్రియ ఈ లాజహోమం. ఇప్పుడు వారుణ మాయనం అనేటటువంటి కైంకర్యంలో శరీరం ఎప్పుడూ కదులుతూ మనస్సు ఎప్పుడు కుదురుగా ఉండాలి అంటుంది శాస్త్రం. కుదురైనటువంటి మనస్సుతో అద్భుతాలు చేయవచ్చు. కనుక ప్రతి అద్భుతం కూడా కుదురైనటువంటి మనస్సుతో చేసి ఉంటుందే. కాబట్టి మనస్సు అసంశయం మహాబాహో మనోదుర్ నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అంటున్నాడు గీతాచార్యుడు. కనుక అభ్యాసము వైరాగ్యముతో మనస్సును కుదురుగా ఉంచుకొని చేసేటటువంటి ప్రతి కర్మ కూడా భగవంతునికి 100% కూడా చేరే అవకాశం ఉంటుంది. కనుక కార్యక్రమంలో ఇప్పుడు కళ్యాణమాల పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని దర్శిస్తూ ఉన్నాం. స్వామివారి మెడ నుంచి తీసినటువంటి ఆ అత్యద్భుతమైనటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో ఉన్నటువంటి మాలను శ్రీదేవి అమ్మవారికి సమర్పించారు. అదేవిధంగా శ్రీదేవి అమ్మవారు కంఠసీమకు అలంకరింపజేసుకొని మళ్ళీ అయ్యవారికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదే రీతిలో మరియు భూదేవి అమ్మవారికి మాలను సమర్పించబోతూ ఉన్నారు. ఆ ఇరుదేవేరులు కూడా వారి వారి కంఠసీమలకు అలంకరింపజేసుకున్నటువంటి ఆ పరిమళ మాల, దివ్యమైనటువంటి మాల, భక్తోత్సాహాలకు ప్రతీకగా ఉన్నటువంటి మాల, సనాతన ధర్మానికి నమ్మకానికి పెన్నిదిలా ఉన్నటువంటి ఆ మాలను ఇప్పుడు మళ్ళీ స్వామివారు ధరించబోతూ ఉన్నారు. ఈ యొక్క దివ్యమైనటువంటి అలంకారభూరితమైనటువంటి ఈ కైంకర్యాన్ని కళ్యాణమాల పరివర్తనం అని అంటారు. అదిగో దర్శించండి. భక్తుల యొక్క ఉత్సాహం వారి వారి మోములలో దర్శిస్తూ ఉన్నామంటే భక్తులకు భగవంతునికి అభేద స్థితి అనేటటువంటి ఒక విధానానికి మనం వచ్చేస్తామన్నమాట. కనుక ఎక్కడి నుంచో వచ్చేసి ఈనాటి ఆర్థిక కళ్యాణోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొంటూ ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క ఆనందాన్ని మనకు ప్రకటింపజేస్తూ ఉన్నారన్నమాట. కనుక అట్లాంటి భక్తికి పరాకాష్ఠగా స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులతో కూడినటువంటి కళ్యాణాన్ని మనం ఒక్కసారిగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దర్శిస్తే ఆ మెండైనటువంటి నిండైనటువంటి రాజసోపేతమైనటువంటి అనుగ్రహం మనమందరం కూడా తప్పక పొందుతాం. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అక్షతారోహణ కైంకర్యాన్ని కూడా అదే స్థాయిలో మనం దర్శించబోతున్నాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు
పుట్టిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను నారాయణాయ